నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఏపీలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి పెరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఏకంగా 87 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయన్న అంశం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాయలసీమ జిల్లాలో ఉన్న 52 ఎమ్మెల్యే స్థానాలు 75కి పెరుగుతాయన్న వార్తలు ఆ సభల్లో ఆనందం రేపుతున్నాయి. రాజకీయ వారసులు కూడా తమ కోరిక నెరవేరుతుంది అన్న ఆశతో ఉన్నారు. అసలు సీమలో వాస్తవ పరిస్థితి ఏంటి? ఎన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది? రాయలసీమలోని ఉమ్మడి జిల్లాల్లో అనంతపురం 14, చిత్తూరు 14, కర్నూలు 14, కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలున్నాయి. ఆ 52 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా రాయలసీమ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగుతాయని, జనగణన పూర్తయిన తరువాత అత్యధికంగా అర్బన్ ప్రాంతాల్లో సీట్లు పెరిగే అవకాశముందని అంటున్నారు. సగటున నియోజకవర్గానికి 1,60,000 ఓటర్లు ఉండే విధంగా నియోజకవర్గాల విభజన జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంగా మారే అవకాశముందని అంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నూతన పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా మారే అవకాశముందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో నూతనంగా ఆదోని పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడుతుందని అంటున్నారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు కేంద్రంగా కొత్త పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ 4 మహిళలకు కేటాయించే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాయలసీమలోని 8 నియోజకవర్గాల్లో కేవలం నంద్యాల ఎంపీ శబరిరెడ్డి మాత్రమే మహిళా ఎంపీ. అయితే తాజాగా పెరిగే 3 సీట్లు మొత్తం మహిళల కోటాలోకి వస్తాయన్న ప్రచారం నిజమైతే కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుంది. శాసనసభ స్థానాలకొస్తే ప్రస్తుతం 52 స్థానాలున్నాయి. మరో 20 స్థానాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లున్న చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అవి 20 నుంచి 22 స్థానాలకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో 10 నుంచి 14 స్థానాలకు పెరుగుతాయట. చిత్తూరు జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కో స్థానంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని అంచనా. ముఖ్యంగా తిరుపతి అర్బన్, రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు పుత్తూరు, చిత్తూరు రూరల్, మదనపల్లి అర్బన్, రూరల్ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయని భావిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో నూతనంగా పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల నుంచి మరో నూతన నియోజకవర్గం వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కడ ఎస్టీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఒరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం పరిధిలో మరో నూతన నియోజకవర్గం వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు అనంతపురం అర్బన్, రూరల్ తో పాటు మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో మరో నూతన నియోజకవర్గం ఏర్పడే అవకాశముందట. మొత్తం మీద అనంతపురం జిల్లా నుంచి మరో 6 నూతన నియోజకవర్గాలు ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, నంద్యాల, బనగానపల్లితో పాటు ఆదోని నియోజకవర్గాల పరిధిలో మరో 4 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిధిలో రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు పరిధిలో ఓ నియోజకవర్గం, జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల పరిధిలో మరో 3 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. నియోజకవర్గాల పెరుగుదలతో పాటు మహిళా రిజర్వేషన్ వల్ల పెరిగిన సీట్లన్నీ మహిళలకే కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం రావడంతో ఇప్పటికే నేతలు అలర్ట్ అవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. కడప జిల్లా నుంచి 2, కర్నూలు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 4 మహిళా ఎమ్మెల్యేలున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ మాత్రమే రాయలసీమ జిల్లాల్లో మహిళలు. నియోజకవర్గాల పెరుగుదలతో పాటు మహిళా రిజర్వేషన్ అమలైతే 4 ఎంపీలతో పాటు సుమారు 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండనున్నారు.
ఆ దిశగా ఇప్పుడు నాయకులు కూడా అప్పుడే దృష్టి సారించారు. మహిళల కోటా పెరగనున్న నేపథ్యంలో తమ వారసులను రంగంలోకి దింపటానికి సీనియర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్ఆర్ఐలుగా ఉన్న తమ కుమార్తెలు, బంధువులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఇప్పటి నుంచి వారికి క్లియరెన్స్ వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. మొత్తం మీద నియోజకవర్గాల పెరుగుదల అవకాశాలతో పాటు రాజకీయంగా సమస్యలను కూడా తెచ్చిపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.